హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 231 బ్యాచ్కి 5వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. మన ఈ ఇంపాక్ట్ అనే ఫౌండేషన్ ని స్థాపించినటువంటి శ్రీ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ వెనుక మేముంటామని మమ్మల్ని ప్రతిరోజు ప్రోత్సహిస్తున్నటువంటి మన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెరుమాండ్ల గారికి, మన రీజనల్ ప్రెసిడెంట్ స్వాతి పబ్బా గారికి, అండ్ ఈ బ్యాచ్కి ఎంతగానో బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేసినటువంటి మెంటార్స్ అందరికీ, మరీ ముఖ్యంగా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. మనం ప్రతిరోజు కూడా సెషన్లోకి వెళ్ళే ముందు ఒక మంచి కొటేషన్ తోటి వెళ్ళటం ఆనవాయితీ కాబట్టి ఈరోజు కొటేషన్ తోటి స్టార్ట్ చేసుకుందాం. ఎస్ మేడం, కొటేషన్ ప్లీజ్. కష్టాలు నిన్ను నాశనం చేయటానికి రాలేదు. కష్టాలు నిన్ను నాశనం చేయటానికి రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను వెలికితీసి నిన్ను నీవు నిరూపించటానికే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి, కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించటం కష్టమని. థ్యాంక్ యూ. ఈరోజు మనకి బాడీ లాంగ్వేజ్ సెషన్ చెప్పడానికి వస్తున్నవారు ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ సర్టిఫైడ్ ట్రైనర్. వీరు మెడికల్ ఫీల్డ్లో వేరియస్ డిపార్ట్మెంట్లలో 18 సంవత్సరాల అనుభవం ఉన్నవారు. వీరు ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 168 బ్యాచ్లో ఐసిఐ సర్టిఫైడ్ ట్రైనర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంపాక్ట్ ఫ్యామిలీతో అనుబంధం కలిగి ఉన్నవారు. ఎన్నో ఈపీఎస్ బ్యాచ్లకి కో ఇన్ఛార్జ్ గాను, ఇన్ఛార్జ్ గాను కూడా ఉన్నారు. అలానే ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ లో ఎన్నో బ్యాచ్లకి కో ఇన్ఛార్జ్లు గాను, ఇన్ఛార్జ్ గాను వ్యవహరించుకున్నారు. అలానే ఐసిఐ గుంటూరు కింగ్డమ్ క్లబ్ కి ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. మన బ్యాచ్ కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదండి, ఆల్లా సాయి కిరణ్ సార్. సో వెల్కమ్ సార్, ది డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా నా ఇంట్రొడక్షన్ చెప్పినందుకు రమ్యశ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సెషన్ ఈరోజు మనకి ఎన్నవ రోజు. మనం ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ లో 231 బ్యాచ్లో ఎన్నవ రోజు అనేది మనం చాట్ బాక్స్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది సెషన్ ఏదో చెప్పడానికి రాలేదు, ఇంటరాక్షన్, మనతో మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, కానీ మీరు మాట్లాడేటప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్, డే 5 రాఘవేంద్ర గారు, డే 5. మనకి ఇంకొంతమంది మిత్రులు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక 2 నిమిషాలు లేట్గా మనం సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. డే 5 మనకి వాయిస్ మాడ్యులేషన్ అనే సెషన్ అవసరమా? ఒక స్పీకర్కి 5+2 కేవీఆర్ గారు, మీరు కరెక్ట్గా మక్కి దించారు సార్. ఎస్, నవీన్ కుమార్ గారు ఎస్ అంటున్నారు. ఎందుకు అవసరం అండి వాయిస్ మాడ్యులేషన్ అనేది? ఒక స్పీకర్గా మనకు అవసరమా అంటే ఎస్ అన్నారు. ఎందుకు అవసరం మనకు అసలు వాయిస్ మాడ్యులేషన్ అనేది? ఎందుకు అవసరం? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్తారా? ఇంటరాక్షన్ ఇక్కడ మీకు అందరికీ కూడా అడ్మిట్ చేసుకునే ఆప్షన్ ఉంది, కానీ హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత మాత్రం మాట్లాడుకుందాం. ఎస్, నరేష్ రెడ్డి గారు. మనము కొన్ని విషయాలు వివరించేటప్పుడు తెలుగులో అంటారు నొక్కి వక్కానించాలని. అంటే అది ఎంఫసిస్, బేసిక్గా ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఎంఫసిస్ అంటారు. నొక్కి వక్కానించడం కోసం అంటున్నారు మీరు. ఎస్, థ్యాంక్ యూ. ఒక్కొక్క క్వశ్చన్కి ఇద్దరి దగ్గర తీసుకుందామండి, కానీ హ్యాండ్స్ రైజ్ చేసిన వాళ్ళు అలాగే ఉంచండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎస్, రాజు సార్, మీరేమనుకుంటున్నారు? ఎందుకు అవసరం అనుకుంటున్నారు? వాయిస్ మాడ్యులేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శుభవార్త అనుకోండి, ఆ వాయిస్ లో చెప్పాలి సార్. అలాగే సంతోషకరమైన వార్త అయితే ఆ వాయిస్ లో చెప్పాలి. ప్రతి ఒక్క సందర్భాన్ని బట్టి, ఆ వాక్యం విషయాన్ని బట్టి మనం వాయిస్ మాడ్యులేట్ చేయాలి సార్. ఇప్పుడు కోపంగా ఇప్పుడు బిగ్గరగా అరవాలి, సున్నితంగా చేయడం కూడా సున్నితంగా మాట్లాడాలి.
అలా మన వాయిస్ మాడ్యులేట్ చేసుకుంటాం సందర్భాన్ని బట్టి, ఎస్ సార్, ఆ విషయాన్ని బట్టి. సందర్భాన్ని బట్టి సందర్భానుసారం మాట్లాడాలి అంటున్నారు. ఎస్ సార్, థ్యాంక్ యూ రాజు గారు. ఎస్, మనం ఇంకా లేట్ చేయకుండా ఇంకా సెషన్లోకి వెళ్ళిపోదాం. అందరూ హ్యాండ్స్ డౌన్ చేసేసేయండి. మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. 37 మంది జాయిన్ అయ్యారు కాబట్టి మన సెషన్లోకి. మొదటగా ఇటువంటి మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు అసలు నువ్వు వాయిస్ మాడ్యులేషన్ చెప్పగలుగుతావు, సెషన్స్ ప్రిపేర్ అవ్వు అని చెప్పినటువంటి మన నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెరుమండ గారికి, మన రీజనల్ ప్రెసిడెంట్ స్వాతి పబ్బా గారికి, మరియు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం సెషన్లోకి వెళ్ళిపోదాము. కొంచెం ఉండాలండి మిగతా వాళ్ళందరూ కూడాను. ఎస్, నేనే చేసేస్తున్నాను. మరలా నేను అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఎస్, అందరూ మాట్లాడతారు కానీ కొందరే మనసుకు హత్తుకునేలా మాట్లాడతారు. అందరూ మాట్లాడతారు కానీ కొందరే అర్థవంతంగా మాట్లాడతారు. అందరూ మాట్లాడతారు కానీ కొందరే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఏంటి అసలు కొందరు 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 అంటున్నాను అంటే, ఆ కొంతమందిలో మీరు కూడా ఉండాలి అనేది నా ఆశయం. ఓకేనండి. ప్రస్తుతానికి మనం అందరం కూడా ఇక్కడ జాయిన్ అయిన 37 మంది ఉన్నాము. ఈ 37 మంది కూడా 39 అయ్యారు కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా మీ రైట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఇలాగా డిజిటల్ హ్యాండ్ కాదండి, మామూలుగా ఈ హ్యాండ్ని ఇలా రైజ్ చేయండి. అందరూ చేశారా? ఈ చేతిని ఇలా తిప్పుకోండి ఎదురుగా. మనం ఏం జాతకాలు చెప్పట్లేదు సార్, మనకి జాతకాలు చెప్పడం కూడా రాదు. ఈ చేతిని ఇలా తీసుకెళ్ళి ఈ కుడి చేతితోటి ఎడమ చేతి భుజం మీద ఇలా తట్టుకోండి. ఒక్కసారి శభాష్ అనుకోండి. మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ఈ సెషన్ వింటున్నందుకు మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మొదటగా ఎవరెవరైతే మిస్ అయ్యారో ఈ సెషన్ వినడం, ఎవరెవరైతే మిస్ అయ్యారో వారి కోసం ఒకసారి మనసులో పాపం అనుకోండి. పాపం అనుకోండి మనసులో. ఎందుకంటే ఎందుకు పాపం అనుకోమన్నాను అనేది ఈ సెషన్ అయిపోయేటప్పటికి మీకు అర్థమైపోతుంది. ఏది సార్, మేము స్పీకర్స్గా వచ్చాము, మేము టీచర్స్గా ఉన్నాము, మా ప్రొఫెషన్స్లో చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నాము, మాకు మాట్లాడటం రాదా అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. వచ్చండి, మీకు అందరికీ మాట్లాడటం వచ్చు. కానీ ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఒకవేళ వారితో మాట్లాడితే మనకి ఒరిగిందేమిటి అనేది తెలుసుకోవటం కోసం మనం ఈరోజు వాయిస్ మాడ్యులేషన్ పెట్టుకున్నాం. మీకందరికీ కూడా సెషన్ అయిపోయేటప్పటికి ఒక రియలైజేషన్ వస్తుంది. ఏమొస్తుంది అంటే, ఈ సెషన్ నేను నేర్చుకోవడం ఒక స్పీకర్గా నాకు చాలా ముఖ్యము అనేది మీకు ఒక రియలైజేషన్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనము ఒక పీపీటీ ద్వారా మనం స్టార్ట్ చేసుకొని తెలుసుకుంటూ వెళ్దాం. ఓకేనా? మీరు ఓకే అంటే ముందుకెళ్దాం, లేదనుకుంటే ఇలాగే మాట్లాడుతున్నాం. ఓకేనా? డన్, రైట్. నా స్క్రీన్ షేర్ చేస్తాను. 1 సెకండ్. ఇందాక రమేశ్వరి గారు పరిచయం చేసినట్లుగా నా పేరు ఆళ్ళ సాయి కిరణ్ అండి. నేను పెట్టుకున్న పేరు ఇంపాక్ట్లోకి వచ్చిన తర్వాత ఆస్క్ అనేది పెట్టుకున్నాను. అది ఎందుకు పెట్టుకున్నాను అనేది ముందు సెషన్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. ఒక స్పీకర్కి ఆస్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు సెషన్స్లో ముందుకు వెళ్ళే కొద్ది కూడా తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం విషయానికి వస్తే, అసలు వాయిస్ మాడ్యులేషన్ అనేది ఒక స్పీకర్కి అవసరం అన్నారు. ఎంత పర్సంటేజ్ వాయిస్ మాడ్యులేషను
ఎదుటి వారి పార్టిసిపెంట్స్ మీద ప్రభావం చూపిస్తుంది అనేది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చాట్ బాక్స్లో పెట్టండి. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే ఎంత పర్సంటేజ్ వాయిస్ మాడ్యులేషన్ ఎదురి పార్టిసిపెంట్స్ మీద ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ స్పీకర్స్ ఉన్నారు, వారికి తెలిసి ఉండాలి. ఐడియా ఉందా ఎవరికైనా? 80% షాకీర్ అహ్మద్ గారు, రవికుమార్ గారు హైపోథెటికల్గా చెప్పారు 70 చాలా అని. తర్వాత 7% రాఘవేంద్ర గారు 7% అన్నారు, కానీ అది వేరే సెషన్కి ఇంపార్టెంట్, వేరే టాపిక్కి, దీనికి కాదు సార్. 50%, 100% విల్ ఎఫెక్ట్ అనిల్ గారు, 70%, ఆల్మోస్ట్ 90%. మనకి దగ్గరగా వచ్చారు వకులా మేడం. వాయిస్ మాడ్యులేషన్ ఎదుటి పార్టిసిపెంట్స్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే 58% పనిచేస్తుంది. విజయ్ కుమార్ గారు 70% కాదు సార్, 58% ప్రభావం చూపిస్తుంది మన వాయిస్. ఆ వాయిస్ని ఎలా వర్కౌట్ చేయాలి అనేది మనం సెషన్స్లోకి ముందుకు వెళ్తూ చూసుకుందాం. సారీ, 38, నేను తప్పు చెప్పాను. ఆల్బర్ట్ మెహ్రాబియన్ రూల్స్ ప్రకారం కంటెంట్ 7%, బాడీ లాంగ్వేజ్ 55%. మనకి బాడీ లాంగ్వేజ్ సెషన్ అవ్వలేదు, కంటెంట్ సెషన్ అవ్వలేదు, అతి త్వరలో మనం ముందుకు వస్తాయి. వాయిస్ మాడ్యులేషన్ అనేది మనకి 38% మన మీద, ఎదుటి పార్టిసిపెంట్స్ మీద ప్రభావం చూపిస్తుంది. వాయిస్ మాడ్యులేషన్ 38% ప్రభావం చూపిస్తుంది. ఈ రూల్ అనేది మీరు రాసి పెట్టుకోండి. కంటెంట్ 7%, బాడీ లాంగ్వేజ్ 55%, వాయిస్ మాడ్యులేషన్ 38% అనేది మీరు రాసి పెట్టుకోండి. మనం ఇంకొంచెం ముందుకి సెషన్లోకి గనక వెళ్తే ఇక్కడ మీకందరికీ తెలుగు చదవటం వచ్చు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మన రాఘవేంద్ర గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. రాఘవేంద్ర గారు, ఇక్కడ ఏముందో చదవండి సార్ ఒకసారి. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. మరలా ఒకసారి. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఎవరు ఏడ్చారు? ఆవిడ. ఆవిడ ఏడ్చింది. రైట్ సార్, మీరు మ్యూట్ చేసుకోండి. మరలా మీ దగ్గరికి తర్వాత వస్తాను. మనకి ఇప్పుడు అంటే నాకు స్క్రీన్ చిన్నగా కనపడుతుంది కాబట్టి మీ పేర్లు కనపడటం లేదు. ఎస్, నేను ఇప్పుడు పెద్దది చేసుకున్నాను, ఇబ్బంది లేదు. సి సత్యనారాయణ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. నో హ్యాండ్స్ రైజ్ సార్, నేనే చేస్తాను, నేను పిక్ చేసుకుంటా ఒక్కొక్కరు. సి సత్యనారాయణ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి, రాలేదా? ఎస్, మీరు చదవండి సార్. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఎవరు ఏడ్చారు? ఆవిడ. ఆవిడ ఏడ్చింది. ఎస్. పక్కన మేడం గారు ఉన్నారా సార్? అవతల ఉన్నారు సార్. ఓకే, తలుపేసుకోండి. వచ్చారు. ఓకే, తలుపేసుకోండి పక్క గట్టిగా. రైట్ సార్. ఇందాక చెప్పిన రాఘవేంద్ర గారేమో భర్త ఏడుస్తున్నాడు అని చెప్పారు. ఇప్పుడు చెప్పిన సత్యనారాయణ గారేమో భార్య ఏడుస్తుంది అని. సార్ లేదు సార్, ఆవిడ ఏడుస్తూ కూర్చున్నాం. భర్త సార్. భర్త ఏడుస్తున్నాడు. సూపర్ సార్, మీరు అసలు మామూలు మనుషులు కాదండి, మీరు ఆదర్శవంతులు, ఆదర్శ పురుషులు మీరందరూ. రాఘవేంద్ర గారు, సత్యనారాయణ గారు ఇద్దరు కూడా భర్త ఏడుస్తున్నాడు అన్నారు. ఇప్పుడు మనం మన రత్నావళి మేడం దగ్గరికి వెళ్ళి రత్నావళి మేడం అడుగుదాం, అసలు న్యాయం చెప్తారు మేడం గారు. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకి కాఫీ ఇచ్చింది అని నేను అనుకుంటున్నాను సార్. ఎస్ మేడం, ఎవరు ఏడ్చారు? ఆవిడే ఏడుస్తున్నారు సార్. ఆవిడ ఏడుస్తున్నారు. ఏదైనా మీకు లేడీస్ అంటే సానుభూతి ఎక్కువ మేడం, అందుకని చెప్పి ఆవిడ ఏడుస్తుంది అని చెప్పి మీరు నిష్పక్షపాతంగా మీరు ఒప్పుకున్నారు. కంగ్రాచులేషన్స్ మేడం. కానీ ఎవరు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అని కాసేపట్లో తెలుసుకుందాం.
ఓకేనా? ఓకే సార్. ఏడుస్తూ ఓకే సార్. అసలు మనకి వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి. రైట్? ఏడుస్తూ కూర్చున్న భర్త ఏడుస్తున్న మనకి గ్లాసులో నీరుంటే నీరు మాత్రమే అవుతుంది. అదే శంకులో పోస్తే తీర్థం అవుతుంది. మన మాట కూడా ఎలా రావాలి అంటే మంత్రం రావాలి. మాట పవర్ఫుల్ గా ఉంటే మంత్రం అవుతుంది. మంత్రం ద్వారా చేసేదే వేదం అవుతుంది. తద్వారా శాసనంగా ఎలా మారుతుంది అనేది మనం ముందు ముందు తీసుకుందాం. ఓకేనా? మాటే మంత్రం, చెప్పేదే వేదం, చేసేదే శాసనం. మాట మంత్రం ఎలా అవుతుంది అనేది మనం ఇప్పుడు చిన్న ఇదిగా తీసుకుందాం. మనకి ఇక్కడ హిందువులు, క్రైస్తవులు, మహమ్మదీయులు మేజర్గా ఉంటారు కాబట్టి వారి ప్రార్థన మందిరాలకు వెళ్ళినప్పుడు ఎలా జరుగుతుంది అంటే, హిందువులు ప్రతిరోజు కానీ, వారానికి ఒక్కసారి కానీ, లేదంటే నెలకి ఒక్కసారైనా, లేదు అనుకుంటే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా గుడికి వెళ్ళి పూజ చేయించుకోవాలి అనుకుంటే వారు పూజ సామాగ్రి తీసుకుని వెళ్ళి ఆ పంతులు గారి చేతిలో పెట్టి, ఈరోజు స్వామివారికి మా పేరు మీద పూజ చేయండి అని వారి కష్టాన్ని, వారికి ఉన్న బాధని ఆ పంతులు గారికి చెబితే పంతులు గారు లోపలికి వెళ్ళి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అనుకుంటూ వారు పూజ చేసి దేవుడి దగ్గర ఉన్నటువంటి పుష్పాలను వీళ్ళకి తెచ్చి ప్రసాదంగా ఆశీర్వచనం పలికి పంపిస్తారు. ఆ నెక్స్ట్ వచ్చేసేటప్పటికీ హిందువులు ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం గుడికి వెళ్తారో లేదో కానీ ప్రతి ఆదివారం మాత్రం క్రైస్తవులు చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళి ఆ శిలువదారి అయిన యేసుని వారికి ఉన్న బాధను, ఓ ప్రభువా, నేను నీ వద్ద నా బాధను చెప్పుకుంటూ మోకరిల్లుతున్నాను, మీరు నా ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం తీసివేస్తారు అని చెప్పి ఆశిస్తూ మీకు నా కన్నీటి ధారతోటి ప్రార్థన చేస్తున్నాను, ఆమెన్ అని చెప్పి వారికి ఉన్న బాధను, కోరికను ఆ ప్రభు అయిన యేసు వద్ద చెప్పుకొని బయటికి ఆనందంగా వెళుతూ మరొక్కసారి ఆ శిలువదారి అయిన యేసుని వెనక్కి తిరిగి చూసుకుంటూ బయటికి వచ్చి నా బాధను యేసు ప్రభువుకు చెప్పుకొని వచ్చాను అని చెప్పి వెనుదిరుగుతారు. ప్రతి క్రైస్తవులు ప్రతి ఆదివారము చర్చికి వెళ్తారో లేదో కానీ రోజుకి 5 సార్లు మాత్రం మన ముస్లిం సోదరులు నమాజ్ చేస్తారు. ఆజానిచ్చి అల్లాహు అక్బర్ అల్లాహ్ అనుకుంటూ శూన్యంలో ఉన్న అల్లాని వారు ప్రార్థన చేసుకుంటూ వారికి ఉన్న బాధను వెలిబుచ్చుకుంటారు. ఇక్కడ 3 చోట్ల ఉంది భక్తుడే, చేరాల్సింది ఆ దేవుడికి. కానీ ముగ్గురు 3 విధాలుగా ప్రార్థించారు. ఎవరికి ఎలా చేరాలో, ఎవరికి ఎలా చెప్పాలో, ఎవరికి ఎలా చేర్చాలో అదే వాయిస్ మాడ్యులేషన్. అర్థమవుతుందండి? ఎస్. ఇక్కడ ఒకలా గారు హస్బెండ్ ఏడుస్తున్నాడు అన్నారు. మేడం ఇంకా బయటికి రాలేదు అక్కడి నుంచి. ఏడిపించే దగ్గరే ఉన్నారు. వారి భర్తని ఒకలా గారు ఏడిపించే దగ్గరే ఉన్నారు. ఎస్. మనం ఇంకొద్దిగా ముందుకు వెళితే ఇక్కడ ఇందాకటి నుంచి చెయ్యెత్తుతూ ఉన్నా కూడా నేను నరేష్ రెడ్డి గారికి అవకాశం లేదు. సార్ అవకాశం తీసుకుంటున్నారు. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకొని ఇక్కడ ఉన్న చదవండి సార్. వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు, తాజా తాజా కూరగాయలు. వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు, తాజా తాజా కూరగాయలు. ఇక్కడ మనకి సార్ వీడియోస్ ఆన్ చేసుకుంటే మీ అందరి చేత కూడా మాట్లాడిస్తాను.
వీడియోస్ ఆన్ చేయకపోతే మనం ఏం చేయలేం. వీడియోస్ ఆన్ చేసుకోండి, మీరు కూడా ఇంటరాక్ట్ కాండి. ఇంతకుముందు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పొచ్చా? నాకు అనిపించింది. ఏది సార్? ఏ క్వశ్చన్? అదే ఇంతకుముందు స్లైడ్లో ఆవిడ. అది చివరిలో అవకాశం తీసుకుందరు ఓకే మాట్లాడే. ఓకే ఓకే. ఎస్, ఇప్పుడు నవీన్ కుమార్ గారు ఈ కూరగాయలు అమ్ముతున్నారు. ఎస్ సార్, కూరగాయలు అక్కడ ఏముంది చదవండి. వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు, తాజా కూరగాయలు. తాజా కూరగాయలు. ఇలా గనక ఒక కూరగాయలు అమ్ముకునేవాడు మీ వీధిలోకి వచ్చి వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు, తాజా కూరగాయలు అంటే మీ వంటింట్లో వాళ్ళ వర్క్ చేసుకున్నటువంటి మీ వైఫ్ గారికి అర్థమయ్యి వెళ్ళి కొనుక్కొస్తారా? ఎలా పిలుస్తారు మరి? కూరగాయలు అమ్మేవాళ్ళు ఎలా పిలుస్తారు? బకులా గారికి ఇద్దాం అవకాశం. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ చదవండి. వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు, తాజా కూరగాయలు. తాజా కూరగాయలు అంటే కొంటారు. సార్ ఎస్, కూరగాయలను ఎలా అమ్మాలి అంటే ఎగ్జిక్యూటివ్ టైప్లో, ఏమండి నేను కూరగాయలు అమ్మడానికి వచ్చాను, నాలాగా సూట్ వేసుకొని మీలాగా, నా దగ్గర వంకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, మీరు కొనుక్కుంటారంటే ఎవరైనా కొంటారా? ఎస్, రత్నావళి గారికి అవకాశం ఇచ్చిన తర్వాత ఇంక ముందుకు వెళ్దాం. ఎస్ మేడం, రత్నావళి గారు. వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆకుకూరలు తాజాగా ఉన్నాయి. తాజా కూరగాయలు. తాజా కూరగాయలు రండి బాబు, రెండమ్మా రండి అన్నారు సార్. ఎస్ మేడం, ఎస్ మేడం. అంటే ఒక కూరగాయలు అమ్మేవాడికి కూడా తెలుసు వాళ్ళ కూరగాయలు ఎలా అమ్మాలి, ఎలా వాయిస్ మాడ్యులేట్ చేయాలి అనేది కూరగాయలు అమ్మే వాళ్ళకు కూడా తెలుసు. ఎలా అమ్ముతాడు అంటే వంకాయలు, బీరకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, తాజా కూరగాయలు అంటాడు. ఈ అరుపుకి మన వంటింట్లో పనిచేస్తున్న మేడం గారు కూడా వెళ్ళిపోతాడేమో కూరగాయలు అని చెప్పి హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి బండి దగ్గర కూరగాయలు కొనుక్కొని వస్తారు. అవునా కదండి? అంటే కూరగాయలు అమ్మే వాళ్ళకి కూడా అతను వాయిస్ మాడ్యులేట్ చేసి ఎలా అమ్మాలో తెలిసినప్పుడు ఒక స్పీకర్గా మనకి తెలియాల్సిన అవసరం ఉందా లేదా? మనము కూడా ఒక ట్రైనర్గా, స్పీకర్గా వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడితే వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారు, ఎక్కడ ఎలా మాట్లాడాలి అని తెలుసుకోవటమే వాయిస్ మాడ్యులేషన్. మీరందరూ ట్రైన్లో జర్నీ చేస్తుంటారు కదండి, ట్రైన్లో జర్నీ చేస్తుంటారు కదా. రాజు గారు, ట్రైన్లో మీరు జర్నీ చేసినప్పుడు టీ అమ్ముకునే వాళ్ళు వచ్చినప్పుడు టీ ఎలా అమ్ముతారు చెప్పండి సార్? ఎస్, టీ కాఫీ అని ఒక సిమెంట్ రోడ్డు మీద ఇనపరేకుతో గీసినట్లుగా ఈ కంపార్ట్మెంట్లోకి వీడు రాకుండా ఉండాలంటే మనం టీ తాగాలి ఎలాగైనా కొనుక్కోరి అని చెప్పి జేబులో నుంచి అతి కష్టం మీద వద్దు అనుకుంటూ కూడా ఒక 20 రూపాయలు తీసి వాడి చేతిలో పెట్టి వాడు పోసే నీళ్ళ లాంటి పాలతోటి కొద్దిగా పంచదారేసి కొద్దిగా రంగేసి అదే టీ అని చెప్పి మనకి ఇస్తాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలాగో అది బయటపడేస్తాం, అది వేరే విషయం. టీ అమ్ముకునే వాడికి కూడా తెలుసు టీ ఎలా అమ్మాలి, ఎలా వాయిస్ మాడ్యులేట్ చేసి అమ్మాలి. అతను వాళ్ళ ఇంట్లో కూడా ఎటీ కాఫీ అంటాడా? అనడు. అమ్మేటప్పుడు మాత్రమే అంటారు. అంటే మనము కూడా స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి, మన వాయిస్ని ఎలా మాడ్యులేట్ చేసి మాట్లాడాలి అని నేర్చుకోవటమే మనకి ఈరోజు ఉన్న సెషన్. ఇప్పుడు శబ్దము, స్వరము, చాటింపు మీకు అందరికీ ఐడియా ఉంటుంది. పల్లెటూళ్ళలో చాటింపు ఎలా వేస్తారు అనేది మనము 1 సెకండ్లో ఒక వీడియో చూద్దాము. వీడియో చూసిన తర్వాత మరలా ఆ తరువాత డిజిటలైజేషన్ చేసి ఏ వస్తువును వాడి మన శబ్దాన్ని కరెక్ట్గా చెప్పొచ్చు, అటెన్షన్ని గ్రాప్ చేయొచ్చు అని వాళ్ళకి కూడా తెలిసినప్పుడు
మనకి తెలియదా అండి మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ అవుతున్నప్పుడు మనకి వాయిస్ని ఎలా వాడాలి అనేది? ఇంకొంచెం ముందుకు వెళ్తూ మనం సెషన్ని ముందుకు తీసుకెళ్దాం. మనము కూడా ఇలాగే మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు మనకి స్వర్ణ గారు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారు. స్వర్ణ గారు అన్మ్యూట్ చేసుకొని ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పండి మేడం. సినీ యాక్టర్ రాజశేఖర్ సార్. రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారి ఉగ్ర రూపం చూడాలి మనము అంటే అంకుశం, అంగరక్షకుడు, ఆగ్రహం వంటి మూవీస్కి వెళితే మాత్రమే రాజశేఖర్ గారి ఉగ్ర రూపాన్ని చూడొచ్చు. చిన్న కథతోటి ముందుకెళ్దాం. రాజశేఖర్ గారిని హీరోగా పెట్టి సినిమా తీయాలి అని ఒక డైరెక్టర్ గారు అనుకున్నప్పుడు రాజశేఖర్ గారిని ఆడిషన్స్కి పిలిచారు. ఆడిషన్స్కి పిలుస్తారు కదండి, డైలాగులు చెప్పడానికి ఎట్లా వస్తాయి ఏంటి. మిమ్మల్ని పెట్టి ఒక పవర్ఫుల్ స్టోరీ తోటి సినిమా తీద్దాం అనుకుంటున్నాము, ఒక డైలాగు చెప్పండి అనగానే రాజశేఖర్ గారు అది నేను జీవిత కలిసి చేస్తాము సినిమా అన్నది. అనగానే ఆ డైరెక్టర్ గారికి ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఈయన బాడీ చూస్తేనేమో ఈ కట్అవుట్ ఏమో 6 అడుగులు ఇంత ఇదిగా ఉంది, ఈయన వాయిస్ ఏమో గంభీరంగా ఉండింది అనుకుంటే అరే ఈయన వాయిస్ ఏంది ఇలా ఉంది అని చెప్పి షాక్ తిన్న డైరెక్టర్ గారు చేసిన ఆలోచన ఏమిటి అంటే ఈ పవర్ఫుల్ బాడీకి ఒక పవర్ఫుల్ వాయిస్ తీసుకొని రావాలి అని చెప్పి సాయి కుమార్ గారిని అప్రోచ్ అయ్యారు. వారి నటన, వీరి గాత్రాన్ని, వీరి గొంతుని వాడి ఇద్దరిని మిక్స్ చేసి తీస్తే అసలు రాజశేఖర్ గారు అత్యద్భుత స్థాయికి ఎదిగారు. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఇది ఫస్ట్ కేటగిరీ. అసలు ఎందుకు చెబుతున్నారు సార్ రాజశేఖర్ గారిది మాకెందుకు చెబుతున్నారు సార్ అనే డౌట్ మీకు రావచ్చు. ఇంకొక రెండో స్లైడ్లోకి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. ఈవిడెవరండి? ఈవిడెవరు చాట్లో పెట్టండి. ఈవిడ ఎవరు చాట్లో పెట్టండి దయచేసి. లక్ష్మి గారు. కొత్త లక్ష్మి గారా? మంచు లక్ష్మి గారు. ఎస్, లక్ష్మి మంచు, మంచు లక్ష్మి. మంచు లక్ష్మి గారు. మంచు లక్ష్మి గారిని చూడగానే మనకి మంచు లక్ష్మి గారి వాయిస్ గుర్తొస్తుంది. ఆవిడ ఎలా మాట్లాడతారు అంటే షుడ్ బి రోలింగ్ ఈ టైప్లో మాట్లాడతారు. వారికి రాజుగారు గనక మంచు లక్ష్మి గారికి ఎదురైతే ఏంటి రాజు అంకుల్ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారో ఇలా మాట్లాడతారు. ఎందుకు మంచు లక్ష్మి గారు ఇలా మాట్లాడుతున్నారు? ఆవిడ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా అంటే ఆవిడ అలా ఉండరు. ఆవిడ ఇంట్లో మనలాగానే ఏంటి శ్రీనివాసులు గారు బాగున్నారా, బ్రేక్ఫాస్ట్ చేస్తారా అండి అని చెప్పి ఇలాగే అడుగుతారు. కానీ ఎప్పుడైతే కెమెరా కనబడుతుందో ఆవిడకి అమెరికన్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఆవిడ యూనిక్ స్టైల్ ఒకటి వస్తుంది. పార్ష్ గ్రోయింగ్ రాజంకుల్ మీరు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే మన దగ్గర ఉండి చేయండి ఎట్లా చెబుతారు అంటే ఆమె ఫోటో చూడకుండానే ఆవిడ వాయిస్ని వింటే మంచు లక్ష్మి గారు మాట్లాడుతున్నారు అనే ఆలోచన తెచ్చేటట్లుగా ఒక యూనిక్ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నారు మంచు లక్ష్మి గారు. మొదటి కేటగిరీలో రాజశేఖర్ గారికి సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్ ఇచ్చాం. రెండో కేటగిరీలో మంచు లక్ష్మి గారు యూనిక్ వాయిస్ తోటి ముందుకు వెళుతూ ఉన్నారు. అదే యూనిక్ వాయిస్ తోటి మంచు లక్ష్మి గారు చాలా చక్కగా హిట్ అయ్యారు. అందరు ఫ్లాప్ అయ్యారు అనుకుంటారు కానీ మంచు లక్ష్మి గారు ఆవిడ వాయిస్ తోటి చాలా చక్కగా హిట్ అయ్యారు. నెక్స్ట్ వస్తున్న వ్యక్తి ఎవరు? మన నటసింహం బాలయ్య బాబు. ఒక పేజీ డైలాగ్ ఇచ్చినా సరే అనర్గళంగా ఆ డైలాగు మొత్తాన్ని 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాల పాటు అనర్గళంగా ఊపిరి తీసుకోకుండా చెప్పగలిగిన ఏకైక టాలీవుడ్ నటుడు ఎవరైనా ఉన్నారు అంటే బాలయ్య బాబు.
ఈ బాలవీర బాబు గారి దగ్గరికి తీసుకొని సడన్ గా మైక్ తీసుకొని వెళ్ళి పెట్టి, సార్ మీరు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి చెప్పండి అంటే ఆ రోజుల్లో నాన్నగారు సీఎం అయ్యి నాన్నగారు దబిడి దిబిడి అని చెప్పి 2 నిమిషాల్లో మాట్లాడటం ఆపేస్తారు. ఇదేంటి బాలయ్య బాబు గారు 2 పేజీల డైలాగుని అనర్గళంగా చెబుతున్నారే, ఇక్కడ 2 నిమిషాల పాటు మాట్లాడలేకపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఆ డైలాగ్ స్క్రిప్టెడ్. ఆ డైలాగు ప్రాక్టీస్ చేసి 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 అనర్గళంగా చెప్పగలుగుతారు బాలయ్య బాబు గారు. కానీ సడన్ గా మైక్ తీసుకెళ్ళి పెడితే బాలయ్య బాబు గారు ఏమీ మాట్లాడలేరు. కానీ ఒక ట్రైనర్గా మీరు మాట్లాడాలి. మీకెవ్వరికీ కూడా రాజశేఖర్ గారికి సాయి కుమార్ గారు గొంతు అప్పిచ్చినట్టు గొంతు ఎవరు అప్పు ఎవరు? మంచు లక్ష్మి గారి లాగా మీకు ఒక యూనిక్ స్టైల్ ఉండాలి. బాలయ్య బాబు గారి లాగా విత్ స్క్రిప్ట్ ఉండకూడదు, విత్ స్క్రిప్ట్ ఉండకూడదు. మీరెప్పుడు కూడా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడాలి. మనము స్పీకర్గా వెళ్తున్నప్పుడు సబ్జెక్టు రెడీగా ఉండాలి. సబ్జెక్టు రెడీగా లేకపోయినా అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మన శ్రీనివాసులు గారిని వాళ్ళ పిల్లలు చదువుతున్న స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్కి పిలిచారు. సార్ గురించి వాళ్ళు తెలుసుకున్నారు. సారు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్లో ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ చేశారు, సర్టిఫైడ్ ట్రైనర్ అయ్యారు. వీరైతే మనకి పేరెంటింగ్ వాల్యూస్ గురించి చక్కగా చెబుతారు అని చెప్పి సార్ని పిలిచారు శ్రీనివాసులు గారు. వితౌట్ స్క్రిప్ట్ రెడీగా ఉండాలి. వితౌట్ స్క్రిప్ట్ రెడీగా ఉండాలా. మీకు ఇచ్చిన సమయం ఎంత సమయం ఇస్తే అంత సమయంలో మీరు రెడీ చేసుకొని స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడగలగాలి. మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సాయి కుమార్ గారి లాగా మీకు గొంతు అప్పు రాదు. శ్రీనివాసులు గారి వాయిస్ యూనిక్గా ఉండాలి అండ్ వితౌట్ స్క్రిప్ట్ రెడీగా ఉండాలి. ఇది మనకి వాయిస్ మాడ్యులేషన్లో అతి ముఖ్యమైనది. వస్తుందా అండి? ముందుకెళ్తున్నా? అర్థమవుతుందా? ఏమైనా స్పీడ్కి వెళ్తున్నానా? ఎస్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి పద ఉచ్చారణ. మనము వాయిస్ మాడ్యులేషన్లో దీన్ని పీపా పాటో అంటాం అన్నమాట. అసలు ఏమిటి పీపా పాటో అంటే పిచ్, పేస్, పాజు, టోన్. ఒక స్పీకర్గా ఈ 4 అతి ముఖ్యమైనవి. ఒక స్పీకర్కి పీపా పాటో అనేది అతి ముఖ్యమైనవి. అసలు ఏమిటి పీపా పాటో అంటే మనము పిచ్ దగ్గరికి వెళ్దాం. పిచ్ అంటే ఏమిటి? మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామండి. ఇక్కడ మీరందరూ ఆర్య సినిమా చూసారా? ఆర్య సినిమా చూసారు ఎవరన్నా? ఓ, రాజుగారు చూశారు. రాజుగారు లవర్ బాయ్, అందుకే చూశారు. ఎస్. ఆర్య సినిమాలో అల్లు అర్జును ఒక చోట దిగాలుగా కూర్చొని ఒక గ్లాస్ పెట్టుకొని 3 రాళ్ళు తీసుకొని 1 మీటర్ దూరంలో పెట్టి రాళ్ళను విసురుతూ ఉంటాడు. అవునా? ఆ రాళ్ళను విసురుతున్నప్పుడు ఆ రాళ్ళన్నీ కూడా గ్లాసులో కానీ గ్లాసుకి అతి దగ్గరగా కానీ పడుతూ ఉంటాయి. అవునా కాదండి? ఇప్పుడు ఏం చేస్తాడు అంటే ఒక 10 మీటర్ల దూరంలో పెడతాడు అదే గ్లాస్ని. ఇప్పుడు కూడా రాళ్ళు వేస్తాడు. ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా గ్లాసులో కానీ ఆ గ్లాసుకు దగ్గరలో కానీ పడతాయి ఆ రాళ్ళు. ఇదేదో బాగుంది అని చెప్పి ఈసారి 30 మీటర్ల దూరంలో పెట్టాడు. 30 మీటర్ల దూరంలో పెట్టినప్పుడు కూడా గ్లాసులో కానీ గ్లాసుకి అతి చేరువలో కానీ ఆ రాళ్ళు పడ్డాయి. ఇది ఎలా సాధ్యమండి? ఒకే చోట పడాలి కదా. 1 మీటర్ దూరంలో పెట్టినప్పుడు 1 మీటర్కి దగ్గరగా పడ్డాయి. 10 మీటర్ల దూరంలో పెట్టినప్పుడు 10 మీటర్లకు దగ్గరగా పడ్డాయి. 30 మీటర్ల దూరంలో పెట్టినప్పుడు 30 మీటర్లకి దూరంగా పడ్డాయి. అంటే అతను ఆ రాయి ఆ గ్లాసుని చేరటానికి ఎంత శక్తి అయితే అవసరమవుతుందో అంత శక్తిని అతని చేతి నుండి రిలీజ్ చేశారు. క్యాచ్ మై పాయింట్.
అలానే 10 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇంకొద్దిగా శక్తివంతంగా, 30 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇంకొంచెం శక్తివంతంగా రాళ్ళను విసిరేటప్పటికి ఆ గ్లాసు దగ్గరికి చేరింది. మనము కూడా అంతే. 10 మంది ఉన్నప్పుడు ఎంత వాయిస్ పెంచి మాట్లాడాలి, 30 మంది ఉన్నప్పుడు ఎంత వాయిస్ పెంచి మాట్లాడాలి, 100 మందితో ఉన్నప్పుడు ఎంత వాయిస్ పెంచి మాట్లాడాలి, ఆఖరికి మనం స్పీకర్లో మాట్లాడుతున్నప్పుడు కూడా వారికి అందరికీ చేరువయ్యేటట్లుగా మాట్లాడాలి. అదే పిచ్. ఇది క్రికెట్ పిచ్ కాదు, వాయిస్ పిచ్ మాత్రమే. ఇది క్రికెట్ పిచ్ కాదు, వాయిస్ పిచ్. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ పిచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తరువాత పేస్. పేస్ అంటే వేగము. ఈ వేగం ఎలా ఉండాలి అంటే, ఒక స్పీకర్ మాట్లాడే మాటలు నిమిషానికి 110 నుండి 120 వాక్యాలు మాత్రమే బయటకు రావాలి. 110 నుండి 120 పదాలు మాత్రమే వారి నోటి నుంచి బయటకు రావాలి. కొంతమంది 160లో మాట్లాడుతూ ఉంటారు. ఎదురు ఉన్న పార్టిసిపెంట్స్కి అది అర్థం కాకపోవచ్చు. కొంతమంది 60 స్పీడ్లో మాట్లాడతారు. ఇతను ఎప్పుడు కంప్లీట్ చేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు. మనం చిన్న ఉదాహరణకి కనుక వెళ్తే, నేను రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి నీకు రేపు అందజేస్తాను. మీకు ఎవరికైనా అర్థమైందా నేను ఇప్పుడు ఏం మాట్లాడాను? నేను ఇప్పుడు 160 స్పీడ్లో చెప్పాను. 120 స్పీడ్లో అది ఏంటంటే, నేను రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చి రేపు నీకు అందజేస్తాను. ఇది 110 నుండి 120 స్పీడ్. ఈ 60 స్పీడ్ ఉంది చూసారా, నేను రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి, అరే బాబు నువ్వు తొందరగా కంప్లీట్ చేయి, ఎప్పుడు కంప్లీట్ చేస్తావని వెయిట్ చేస్తున్నారు ఎదురు పార్టిసిపెంట్స్. అందుకని 60లో ఉన్న వాళ్ళైతేనేమో 120ని టార్గెట్ చేయండి, 160లో ఉన్న వాళ్ళైతే 110ని టార్గెట్ చేయండి. అప్పుడు మీరు 110 నుండి 120 పదాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ప్రాక్టీస్ వలన మాత్రమే వస్తుంది. అద్దం ముందు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మనము చెప్పే కంటెంట్ ఎంత బాగున్నా, ఎంత బాడీ లాంగ్వేజ్ మనం అద్భుతంగా చెబుతున్నా, మన వాయిస్ మాడ్యులేషను, మన పేస్ కరెక్ట్గా లేకపోతే మనల్ని ఎవరు చూడరు. రేపొద్దున సెషన్కి మనల్ని ఎవరు పిలవరు. ఒకటే సెషన్ గోవిందా అనుకుంటూ వచ్చేయటమే. కాబట్టి పిచ్, పేస్ మనకి అంత ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే పాజ్. పీపా పాటోలో పి అయిపోయింది, ఒక పా అయిపోయింది, రెండో పాజ్. పాజ్ ఏమిటి? అసలు మనము వాక్యాలలో ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి, ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు అనేది మనం ఒక చిన్న స్టోరీ ద్వారా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్టోరీలో ఏమిటి అంటే, ఒక జ్యోతిష్యుడు, పాత రోజుల్లో అండి, రాజుల కాలంలో జ్యోతిష్యుడు అన్ని రాజ్యాల రాజుల దగ్గరకు వెళ్ళి, నేను మీ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ చెబుతాను, చెప్పే వాటిల్లో నేనే గెలుస్తాను అని చెప్పి వారిని భయపెట్టి, రాజులను భయపెట్టి, అతను గెలిచిన వాళ్ళు ఏం చేయాలి అంటే, గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళు వాళ్ళ రాజ్యంలో సగభాగం ఇచ్చేయాలి. అట్లా రాజులందరి దగ్గర సగం సగం గెలుచుకుంటూ అతను పెద్ద ఇదైపోయాడు. మన ఇండియాకు కూడా వచ్చాడు. ఇండియాలో రాజులు తెలివి కల్లోళ్ళు, అంత తిక్కలోళ్ళు కాదు. మన రాజు కేవీఆర్ గారి లాగా అంత తెలివి కల్లవాళ్ళు వాళ్ళు కూడా. మన రాజుగారి దగ్గరకు కూడా సందేశం పంపించాడు. మంత్రి గారు ఏం చెప్పారు అంటే, మా రాజుగారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అన్నారు. మీ రాజుగారు భయపడ్డారు కాబట్టి నాకు అవకాశం ఇవ్వట్లేదు, కానీ అవకాశం ఇస్తే తెలుస్తుంది మీ రాజుగారు ఓడిపోతారు అని. ఇది కొద్దిగా ఎక్కడో చివుక్కుమని రాజుగారికి మళ్ళా ఈ సందేశాన్ని ఇస్తే, సరే సభలోకి ప్రవేశపెట్టండి అన్నారు. సభలోకి వచ్చిన జ్యోతిష్యుడితోటి రాజుగారు, గురువర్య చెప్పండి, నా భవిష్యత్తు భూత వర్తమాన కాలాలు చెబుతానన్నారు. ఓకే దానికి అంటే, ఆ జ్యోతిష్యుడు ఏమన్నారంటే, మీరు కనుక ఓడిపోతే
మీ రాజ్యంలో సగభాగం ఇవ్వాలి. లేదు అనుకుంటే నేను ఇప్పటిదాకా గెలుచుకు వచ్చిన రాజ్యాలన్నిటినీ మీకు ఇచ్చేస్తాను అన్నాడు. అతను కూడా సగభాగమే చెప్పాడు. సారీ, నేను గెలుచుకొచ్చిన రాజ్యాలన్నిటిలో సగభాగం మీకు ఇచ్చేస్తాను అన్నాడు. రాజుగారు మన తెలియకల్లైన కేవీఆర్ రాజుగారు లాంటి రాజుగారు కాబట్టి ఒప్పుకోవాలి దానికి. సగభాగం ఏం వద్దు, నేను సగభాగం నీకు ఇవ్వను, నేను గనక గెలిస్తే నీ శిరస్సును ఖండిస్తాను, జ్యోతిష్యుడిని మీ శిరస్సును ఖండిస్తాను, దానికైతే ఒప్పుకోండి అంటే జ్యోతిష్యుడు ఒప్పుకోలే. ఏమైనా తేడా వస్తే నా శిరస్సు తెగి పడిపోతుంది, నేను ఇట్లా రాజ్యాలని గెలుచుకునేది వేస్ట్ అయిపోతాయి. ఎట్లాగూ శిరస్సు ఖండన అయిపోయింది అంటే రాజ్యాలు వచ్చేసినట్లే కదా రాజుగారికి, సగం కాదు పూర్తిగా వచ్చినట్లు. అందుకని చెప్పి ఒప్పుకోలే జ్యోతిష్యుడు. ఆ తరువాత కాసేపటికి ఆలోచించి నిష్క్రమించమన్నాడు. రాజుగారు వెళ్ళిపోమన్నారు. నేను గెలవాలి అనే తప్పన, అతనికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ జ్యోతిష్యుడికి. అయినా సరే నేను గెలుస్తాను, నేను గెలవకపోతే మీరు నా శిరస్సును ఖండించొచ్చు అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. వెంటనే రాజుగారు ఏమంటారంటే ఇలా కొడతారు. ఇలా కొడితే ఏమొస్తుంది రాజుగారి కాలంలో? రాజుగారు చెప్తారు, రాజుగారు బాగా చెప్తున్నారు. ఎవరు వస్తారు సార్? భటులు వస్తారు. ఎస్, ఇద్దరు భటులు అలా రాగానే రాజుగారు ఏం చెప్పారంటే ఒక మంచి పౌరాన్ని తీసుకురండి అన్నారు. ఒక మంచి పౌరాన్ని తీసుకొని రాగానే చాలా చక్కగా అందంగా ఉంది. ఆ పౌరాన్ని రాజుగారు ఇలా నిమురుతూ నిమురుతూ నిమురుతూ, జ్యోతిష్యవర్య ఇప్పుడు చెప్పండి, ఈ నిమిషము తర్వాత ఈ పావురం బతికుంటుందా చనిపోతుందా అని అడిగారు. జ్యోతిష్యుడికి గొంతులో రాయి పడ్డది, నేను ఓడిపోయే సమయం వచ్చేసింది అని. ఎందుకంటే అది చనిపోతుంది అంటేనేమో రాజుగారు వదిలేస్తాడు, అది బతుకుంటుంది అంటేనేమో పీక బిసికి చంపేస్తాడు. జ్యోతిష్యుడికి ఒక్క సెకండ్ పాజ్ తీసుకున్నాడు. ఇక్కడ ఒక్క సెకండ్ పాజ్ తీసుకొని ఆలోచించి, ఇతను కూడా తెలియగల జ్యోతిష్యుడు కదా, మహారాజా, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఆయుష్ వారి నుదుటన బ్రహ్మ రాస్తాడు, కానీ ఈ పావురం ఆయుష్ మీ చేత రాపిచ్చాడు అన్నారు. అంటే నొప్పింపక తానవ్వక అనే రీతిలో చంపేస్తారు అంటేనే, అది బతుకుంటుంది అంటేనేమో చంపేస్తారు, చనిపోతుంది అంటేనేమో వదిలేస్తారు. కాబట్టి అతను ఓడిపోకూడదు అనే ఆశతోటి అందరి ఆయుష్ బ్రహ్మ వారి నుదుటన రాస్తాడు, బ్రహ్మ రాస్తాడు, కానీ దీని ఆయుష్ మీ చేతిలో రాశాడు అనేటప్పటికీ అక్కడ ఇద్దరూ గెలిచారు. పాజ్ తీసుకోవటం వలన గెలిచారు. అదే పాజ్ తీసుకోకపోతే ఇద్దరిలో ఒకళ్ళే గెలుస్తారు. ఇక్కడ ఎవరిని గెలిపించాలి, ఎవరు గెలవాలి అనేది ఎవరి చేతుల్లో ఉంది? వారు తీసుకున్న పాజ్ చేతుల్లో ఉంది. అదే మనం స్పీకర్లు అయితే మన చేతుల్లో ఉంటది. ఇప్పుడు మనము మొదటి స్లైడ్కి వెళ్దాం ఒక్కసారి. ఇప్పుడు మన నవీన్ కుమార్ శ్రీనివాసులు గారు మాట్లాడతారు. శ్రీనివాసులు గారు అక్కడ ఏమో చదవండి సార్. అక్కడ ఏమో తెలుగు వస్తుంది కదా సార్? ఎస్ సార్, సార్ సార్ చదవండి సార్. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఎవరు ఏడ్చారు? ఆవిడే సార్. ఆవిడ ఏడ్చింది. ఓకే, ఇప్పుడు అసలు స్టార్టింగ్ చెప్పిన రాఘవేంద్ర గారు మరలా చెప్తారు. ఎస్ సార్, రాఘవేంద్ర గారు ఇప్పుడు మీ అభిప్రాయం ఏమన్నా మారిందా? ఆవిడే అని చెప్పాను సార్. మీరు ఆవిడే అని చెప్పారు, ఇప్పుడు కూడా ఆవిడే అని చెప్తున్నారు. అభిప్రాయం మారలేదు అయితే? మారలేదు సార్. రైట్ సార్. ఇక్కడ ఎస్ నరేష్ రెడ్డి సార్, నరేష్ రెడ్డి సార్ మర్చిపోయాను ఇందాక. ఎస్, ఇక్కడ మనం తీసుకునే పాస్ వల్ల కాంటెక్స్ట్ మారిపోతుందండి. పాజ్ వలన అర్థాలు మారిపోతాయి, అంతేనా సార్? అంతే. ఇప్పుడు ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది అంటే అక్కడ అర్థం భర్త ఏడుస్తున్నాడు. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది అంటే అర్థం ఆవిడ ఏడుస్తుంది. మనం తీసుకునే పాజ్ని బట్టి అక్కడ అర్థాలు మారిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, మనము ఎవరిని ఏడిపించాలి అనేది ఎవరి చేతుల్లో ఉంది? స్పీకర్లుగా మన చేతుల్లో ఉంది. ఎస్ రాజు గారు,
ఎవరిని ఏడిపించాలి అనేది మన చేతుల్లో ఉంది. ఎక్కడ పాజ్ పెడితే ఆవిడ ఏడుస్తూ కూర్చున్నా అంటేనేమో భర్తను ఏడిపించాం. ఇది ఎక్కడ చెప్పాలి? మహిళా సంఘాల మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పాలి. ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తగా కాఫీ ఇచ్చింది అనగానే చప్పట్లు మహిళా సంఘాల దగ్గరికి వెళ్తే. అవునా కదా? అదే భార్యా బాధితుల సంఘం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త కాఫీ అనగానే ఏడుస్తా కూడా కూర్చి కాఫీ తెప్పించాడని చెప్పి చప్పట్లు. ఎక్కడ పాజ్ తీసుకోవాలి, ఎవరిని ఏడిపించాలి అనేది స్పీకర్గా మన చేతుల్లో ఉంటుంది. అదే మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏడుస్తూ అన్నాం అనుకోండి, మన మీద టమాటాలు వేస్తారు. అదే భార్యా బాధితుల సంఘం దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్త అన్నాం అనుకోండి, మన మీద కోడిగుడ్లు వేస్తారు. సార్ రెండూ తెచ్చుకొని నేను కోడిగుడ్లు ఫ్రై చేసుకుంటాను సార్ అంటే నేనేం చేయలేను, నాకైతే వద్దు. నేనైతే భార్యా బాధితుల సంఘం దగ్గరికి వెళ్తేనేమో ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది అని చెబుతా, పూలు చెల్లించుకుంటాను. మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకు కాఫీ ఇచ్చింది అని శాలువాలు కప్పించుకుంటాను. ఎక్కడ ఎలా ఏమి మాట్లాడాలి అనేది మన చేతుల్లో పెట్టుకోవాలి. అది ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. మన చేతుల్లో పెట్టుకొని మనం ఏడిపించాలా నవ్వించాలా అనేది మనం తీసుకోవాలి. క్యాచ్ మై పాయింట్ అండి, అర్థమవుతుందా? మనకి ఇక్కడ పిచ్ అయిపోయింది, పేస్ అయిపోయింది, పాజ్ అయిపోయింది. ఇక మిగిలింది ఏమిటి? టోన్. ఏంటి సార్ టోన్ చెప్తారు, ఏముంటుంది? లేడీ టోను, జెంట్ టోను రెండే కదా, అంతేనండి? లేడీ టోను, జెంట్ టోను రెండే కదా ఉండేది, ఇంకా టోన్స్ ఏముంటాయి సార్ అంటారా? మనకి టోన్స్ చాలా రకాలు ఉంటాయండి. విచారకరమైన టోన్ ఒకటి ఉంటుంది, ఆనందకరమైన టోన్ ఒకటి ఉంటుంది, బాధలో మాట్లాడే టోన్ ఒకటి ఉంటుంది, ప్రేమతో మాట్లాడే టోన్ ఒకటి ఉంటుంది, బుజ్జగించే టోన్ ఒకటి ఉంటుంది, బెదిరించే టోన్ ఒకటి ఉంటుంది. అవునా కాదండి? ఉంటాయా ఇవన్నీ? ఏమన్నా కల్పించుకొని వచ్చి చెప్పానా? విచారకరమైన ప్లేసుల్లో విచారకరంగా ఉండే టోన్ ఒకటి ఉంటుంది. ప్రేమతో మాట్లాడేటప్పుడు ప్రేమికుల దగ్గరికి వెళ్తే వాళ్ళ టోన్ ఒకలాగా ఉంటుంది. ఎవరైనా మన దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకపోతే వాడిని బెదిరించే టోన్ ఒకలాగా ఉంటుంది. అవునా కదా? మధ్యలో ఏమైనా ఆగిపోయానా? ఎస్, నవరసాలు శ్రీనివాసులు గారు. ఎస్ సార్, నవరసాలు లాంటి టోన్స్ ఉంటాయి మన దగ్గర. కాబట్టి ఆ టోన్స్ గురించి ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి అనేది ఒక్కసారి చూసుకొని మనం క్లోజ్ చేసుకో. ఈ క్లోజ్ చేసుకునే ముందు ఒక్కసారిగా ఇది మరలా మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుందండి? మన వకులా గారు ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి మేడం. మేడం చెప్పండి. సార్ సంతాప సభ, ఆయన చనిపోయింది కాబట్టి ఆయన గురించి సంతాప సభ జరుగుతుంది సార్. కె విశ్వనాథ్ గారు చనిపోయారు కాబట్టి చిరంజీవి గారు వెళ్ళారు, అక్కడ సంతాప సభ జరుగుతుంది, అంతేనా? సార్ ఎస్. కె విశ్వనాథ్ గారు ప్రముఖ డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, అవునా? ఎస్ సార్. చిరంజీవి గారు చాలా పెద్ద టాలీవుడ్ #1 హీరో. అక్కడికి వెళ్ళి చిరంజీవి గారు విచారకరంగా మాట్లాడకుండా హ్యాపీ టోన్ తోటి కె విశ్వనాథ్ గారు చనిపోవటం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఆయన మన మధ్య లేకపోవడం చాలా ఆనందం అంటే, ఆయన #1 స్థాయిలో ఉన్న ఆయన కాస్త 1000వ స్థాయికి పడిపోతారు. అవునా కదా? అవును సార్. అక్కడ ఎలా మాట్లాడాలి? కె విశ్వనాథ్ గారు నాకు చాలా ఆప్తులు, వారి మరణం మన సినీ పరిశ్రమకి తీరని లోటు, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని మాట్లాడారు. ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? ఎస్ మేడం. సిచ్యువేషన్ తగ్గట్టుగా మాట్లాడితే సిచ్యువేషన్ తగ్గట్లు మాట్లాడాలి. ఫస్ట్ మాట్లాడి హ్యాపీ లాగా గనక మాట్లాడితే అక్కడికి వెళ్ళి వారి స్థానం 1000వ స్థానానికి పడిపోతుంది. ఇప్పుడు గనక మాట్లాడితే వారి మీద ఉన్న గౌరవం ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి
మనము ఎక్కడికి వెళుతున్నాము, ఇందాక మాట్లాడుకున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నాము, ఎక్కడ మాట్లాడుతున్నాము. నో యువర్ ఆడియన్స్ అంటారు. మనము ఎక్కడ మాట్లాడుతున్నాము అనేది తెలుసుకోవాలి ఫస్ట్, ఎవరితోటి ఎక్కడ మాట్లాడుతున్నాము. ఇక్కడ ప్లేస్ ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి సంతాప సభలో అలా జరుగుతుంది. అదే సంతాప సభకి వెళ్ళొచ్చిన చిరంజీవి గారిని ఒక బారసాల ఫంక్షన్కి పిలిస్తే ఎలా ఉంటుంది? అదే శాట్ టోన్ తోటి వచ్చి మాట్లాడారనుకోండి, పోవాయా బాబు నువ్వు భలే వచ్చావులే అంటారు. ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా మాట్లాడాలి. అక్కడ ఏం జరుగుతుంది అంటే, పెళ్ళైన దంపతులకి వేచి చూడగా 10 సంవత్సరాల తరువాత ఒక శిశువు జన్మిస్తే వారికి బారసాల చేసుకుంటున్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఆ పుట్టారులే నీకు కానీ పిల్లోడు అని వెటకారంతో కానీ, నీకు పిల్లోడు పుట్టడం నాకు చాలా బాధగా ఉంది అని కానీ మాట్లాడితే, మనల్ని ఇలా పట్టుకొని కాలం పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి గౌరవంగా పంపిస్తాడు. ఆ గౌరవం ఏంటనేది మీరు చూసుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళి కంగ్రాచులేషన్స్, ఈ 10 సంవత్సరాల తర్వాత నీకు బిడ్డ పుట్టిన అష్టైశ్వర్యాలు వాళ్ళకి సిద్ధించి వారి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పి ఆశిస్తున్నాను అంటే ఎలా ఉంటుందండి? బాగుంటుందా? మనము సిచ్యువేషన్ని తగ్గట్లుగా మనము మాట్లాడినప్పుడు మాత్రమే మన మీద గౌరవం కానీ ఇది కానీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నో యువర్ ఆడియన్స్, ఎందుకు మాట్లాడుతున్నాము ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఒక్కసారి మనము ఇది ఎవరి చేత చదివిద్దాము అంటే, వీడియోలు తక్కువగా ఆన్ చేసుకున్నారు కాబట్టి ఆది శ్రీనివాస్ గారి చేత మాట్లాడిద్దాం. అందరూ మాట్లాడినట్టే, షాకీర్ సార్ తోటి సహా ఇది మాట్లాడతాం. ఆది శ్రీనివాస్ గారు, ఇది కనపడుతుందా సార్? కనబడుతుంది సార్. ఒక్కసారి చదివే ప్రయత్నం చేయండి. బెల్లం తీపి లేదు, కడుబీదకు ధనంబు గలగదు, ఊరిలో నల్లని కాకి లేదు, హరినమ్మిన వారికి కీడు రాగవా. హరినమ్మిన వాడికి కీడు రాగవా. ఇప్పుడు కింద ఉన్న తాత్పర్యాన్ని మన షాకీర్ సార్ మాట్లాడతారు, చదువుతారు. సార్ ఓకే కదా? తెలుగు ఓకే కదా? ఎస్ సార్. బెల్లము తీపి లేదు, పేదవాడి వద్ద డబ్బు ఉంది, ఊరిలో నల్ల కాకి లేదు, దేవుని నమ్మిన వారికి చెడు జరుగుతుంది. దేవుడి నమ్మిన వారికి చెడు జరుగుతుంది. ఓకేనండి, అదేగా ఉంది. వాళ్ళిద్దరు చదివింది కూడా అదే కదా. ఇది నాకు మా 10th క్లాస్లో మా తెలుగు మాస్టర్ గారు అయినటువంటి ఆయన ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యాన్ని మా ఫ్రెండ్ ఒకతను రాశాడు. ఇది రాసి ఇది చూడగానే, అంటే తాత్పర్యం లేదు, ఓన్లీ ఇది రాయమంటే పద్యం రాశాడు. రాసిన తరువాత మా మాస్టర్ గారు మూర్ఛపోయినంత పని అయింది. ఇదేంట్రా ఇలా రాశావు, అసలు ఏంటిది? బెల్లము తీపి లేదు, కడుబేదకు ధనంబు గలదు, ఊరిలో నల్లని కాకి లేదు, హరి నమ్మిన వారికి కీడు రాగవా, ఏంట్రా ఇది అని చెప్పి ఆయనకేం అర్థం కాకుండా అసలు ఒరిజినల్ పద్యం ఏంటి, దీని తాత్పర్యం చెప్పారు ఆయన. చెప్పేటప్పటికి అందరూ 10th క్లాస్ కాబట్టి వింటూ కూర్చున్నాం. అసలు దీని అర్థము కరెక్ట్ పద్యం ఏమిటి అని చెప్పి చూస్తే ఎక్కడెక్కడ ఏమి వాడలేదు అనేది ఇక్కడ మనకి ఈ స్లైడ్లో కనపడుతుంది. ఇది మనకి నవీన్ కుమార్ సార్ మాట్లాడతారు, చదువుతారు. అన్మ్యూట్ ఇచ్చాను సార్. సార్, బెల్లము తీపి లేదు, కడుపీదకు ధనంబు గలదు, ఊరిలో నల్లని కాకి లేదు, హరి నమ్మిన వారికి కీడు రాగవ. హరి నమ్మిన వారికి కీడు రాగవ. మీరు కోవైట్లో ఉండి 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 మీరు తెలుగును కొద్దిగా మర్చిపోయారు సార్. కామా ఉంది కాబట్టి గ్యాప్ ఇచ్చాను సార్. కామా ఉంది కాబట్టి గ్యాప్ ఇచ్చారు, కానీ పదాన్ని కరెక్ట్గా పలకలేదు. కానీ చిన్న చిన్న మైన్యూట్స్, పెద్ద ప్రాబ్లం లేదు. రవికుమార్ గారు, మీరు వీడియో ఆన్ చేసుకుంటే మాత్రం మీరు మాట్లాడే అవకాశం. ఎస్, ఇప్పుడు వచ్చారు కాబట్టి మీకు అవకాశం. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఎవరికి అవకాశం ఉంది, ఎందుకంటే మీకు అందరికి తెలుసు కాబట్టి. ఎస్, రవికుమార్ గారు, మీరు ఒక్కసారి పైన ఉన్న పద్యాన్ని చదవండి.
హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. బెల్లము తీపి లేదు కడుబీదకు ధనంబు గలదు ఊరిలో నల్లని కాకి లేదు హరినమ్మిన వాడికి కీరు రాఘవ. లేదు హరినమ్మిన వాడికి కీడు రాఘవా. ఇందాక హరినమ్మిన వారికి కీడు రాఘవ వచ్చింది, ఇప్పుడు లేదు హరినమ్మిన వారికి కీడు రాఘవ వచ్చింది. ఎస్, ఇప్పుడు మనకి దీనిని శ్రీనివాసులు గారు కింద ఉన్న తాత్పర్యాన్ని చదువుతారు, అర్థాన్ని చదువుతారు. బెల్లము తీపి పేదవాడి వద్ద డబ్బు లేదు ఊరిలో నల్ల కాకి ఉంది దేవుని నమ్మిన వాడికి చెడు జరగదు. దేవుడి నమ్మిన వారికి చెడు జరగదు. ఇందాక ఉన్న పద్యానికి ఆ స్లైడ్లో ఉన్నదానికి దీనికి క్వైట్ ఆపోజిట్ లో ఉంది. ఎందుకు అంటే ఎక్కడ కామాలు వాడాలి, ఎక్కడ ఫుల్ స్టాప్లు వాడాలి అనేది స్పీకర్కి చాలా ఇంపార్టెంట్. కొన్ని రోజులు మీకు ఒక వీడియో యూట్యూబ్లో వైరల్ అయింది. ఒక న్యూస్ రీడర్ న్యూస్ చదువుతూ ఉంటే ఇక్కడ కామాలు ఉండాలి, ఫుల్ స్టాప్ ఉండాలి, ఎవరు డ్రాఫ్ట్ చేశారు అని చెప్పి అక్కడ కొన్ని బూతులు ఉంటాయి, అది మనం వద్దు, అది తీసేద్దాం. కానీ ఎక్కడ కామాలు ఎక్కడ ఫుల్ స్టాప్లు పెట్టకపోతే దాని అర్థాలు వ్యర్థాలు అయిపోతాయి, అనర్థాలు జరిగిపోతాయి. ఒక స్పీకర్కి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పాజ్ ఎక్కడ ఇవ్వాలి, పేస్ ఎంతలో ఉండాలి, పిచ్చి ఎంత ఇవ్వాలి, కామాలు ఫుల్ స్టాపులు ఎక్కడ పెట్టాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బెల్లము తీపి లేదు కడుబేదకు ధనంబు గలదు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అర్థాలు అనర్థాలు అయిపోతాయి. ఓకేనా? క్యాచ్ మై పాయింట్ అండి. అయిపోయిందా? పీపా పాటో అయిపోయిందా? పిచ్ అయిపోయింది, పేస్ అయిపోయింది, పాజ్ అయిపోయింది, టోన్ కూడా అయిపోయింది. అంటే మనము వాయిస్ మాడ్యులేషన్లో 85% మన సెషన్ అయిపోయింది. మనకి నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మన గొంతు ఎలా ఉండాలి, ఊత పదాలను ఏమి చెయ్యాలి. కొంతమంది సో మరి మరి అంటుంటారు, ఇంకొంతమంది ఇకపోతే పోతే 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 ఏముండదు, పోతే పోవటమే. ఇలాంటి ఊత పదాలను మనము ఉపయోగించకూడదు ఒక స్పీకర్గా. అందుకే మీకు ప్రతిరోజు చెప్పేది అసైన్మెంట్లు చేయండి, అసైన్మెంట్లు చేయండి, అసైన్మెంట్లు చేస్తూ ఉంటే మీ ఊత పదాలు ఏమైనా వస్తుంటే మీ మెంటర్ గారు మీకు పర్సనల్గా మీకు చెబుతారు, సార్ మీకు ఊత పదాలు వస్తున్నాయి వాటిని ఆపండి అని. అది ఎలా ఆపుతారు? ప్రాక్టీస్. మీరు అద్దం ముందు ప్రాక్టీస్ చేసి వీడియోలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకే తెలుస్తుంది ఊత పదాలు ఇక్కడ వచ్చినాయి, ఇది నేను కట్ చేయాలి అని. ఆ ఊత పదాలను మీరు కట్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఊత పదాలు తీసేస్తే మీ అద్భుతంగా మీ ప్రసంగం వస్తుంది. ఎప్పుడైతే ఊత పదాలు వస్తాయో అప్పుడు మనల్ని పిలవటం ఆపేస్తారు. ఎందుకు అంటే మనం అనుకుంటూ ఉంటాం పార్టిసిపెంట్స్కి ఏమీ తెలియదు, నేను చెప్పేదే తెలుసు అని. కానీ మనకంటే గొప్ప వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. అంతెందుకు, ఇప్పుడు నేను చెప్పే టాపిక్కి సంబంధించి గొప్ప గొప్ప వాళ్ళు మీలో ఉండొచ్చు ఒకళ్ళు. అలాగా మనము చెప్పేది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు, ఊత పదాలు లాంటివి అస్సలు ఉండకూడదు. ఓకే అండి, ఊత పదాలు ఏమైనా వస్తూ ఉంటే కట్ చేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ అసలు మనం ఒక స్పీకర్ అయ్యాం కాబట్టి మన గొంతును కాపాడుకోవాల్సిన బాధ్యత మన దగ్గరే ఉంది. ఇవన్నీ ఆపేసేయండి. ఐస్ క్రీమ్ తింటాం సార్, లేదు మా బాబు బర్త్డే అండి, ఐస్ క్రీమ్ తినకపోతే బాబు ఫీల్ అవుతాడు, తింటే మీరు ఫీల్ అవుతారు. కూల్ డ్రింక్స్ మాత్రమే చెప్పానండి, వేరే ఏం చెప్పలేదు. నేనేమన్నా చెప్పానా? కూల్ డ్రింక్స్ ఆపేసేయండి. మంచు శీతల ప్రదేశాల దగ్గరికి వెళ్ళటం ఆపండి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, డార్జిలింగ్ ఇట్లాంటి వాటికి. స్మోకింగ్ తీసేయండి. ఈ డ్రింక్స్ కూడా ఆపేయండి. వీటి వలన కూడా గొంతు పోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ చేస్తే గొంతు పోతుందో లేదో తెలియదు, కానీ గట్టిగా అరిస్తే మాత్రం గొంతు పోవటం ఖాయం. కాబట్టి డోంట్ షౌట్. మన గొంతును మనం కాపాడుకోవాలి అంటే మనము
అరవకూడదు, మాట్లాడాలి. మాట్లాడినప్పుడు మాత్రమే మన గొంతు మనతో ఉంటుంది. లేదు అనుకుంటే హాస్పిటల్లో డాక్టర్ దగ్గర ఉంటుంది, వారి దగ్గరికి వెళ్ళి ఫీజులు కట్టి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళకి డబ్బులు కట్టి మందులు వేసుకోవాలి. డబ్బులు పోతే పోయినాయి, గొంతు పోతే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఒక స్పీకర్కి కావలసింది చాలా ముఖ్యమైనది గొంతు. అయినా సరే పోయింది సార్ నా గొంతు క్లైమేట్ చేంజెస్ వలన. ఏమి చేయాలండి అంటే, వేడి నీళ్ళల్లో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసి గార్గిల్ చేసి రోజుకి 3-4 సార్లు గార్గిల్ చేయటం వలన, వేడి వేడి పాలల్లో మిరియాలు పసుపు వేసుకొని ఆయుర్వేదిక్ టైప్లో మనం తీసుకోవటం వలన పోయిన గొంతును కాపాడుకునే అవకాశం ఉంది. కావాలని మన గొంతును పోగొట్టుకోకపోయినా కూడా క్లైమేట్ చేంజెస్ వలన పోయే అవకాశం ఉంది. వర్షాలు పడ్డప్పుడు, చలికాలం. ఆ పోయిన గొంతును ఎలా కాపాడుకోవాలి అంటే ఇలా కాపాడుకునే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పటిదాకా నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంతసేపు నా సెషన్ని మీరందరూ చక్కగా విన్నారు. మీకు భవిష్యత్తులో ఈ సెషన్ పనికొస్తుంది అని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఆళ్ళ సాయి కిరణ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much. Thank you for your wonderful session today. వాయిస్ మాడ్యులేషన్ ఒక స్పీకర్ కి ఎంత ముఖ్యం, అసలు వాయిస్ మాడ్యులేషన్ అవసరమా అని ఒక క్వశ్చన్ మార్క్ నుంచి ఖచ్చితంగా అవసరం అనే వరకు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. వాయిస్ మాడ్యులేషన్ ఎంత ఉండాలి అని చెప్పి ఆల్బర్ట్ మెహర్బిన్ రూల్ ప్రకారం మీరు ఆ పర్సంటేజ్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అలాగే ఒక ఎగ్జాంపుల్ తో ఆవిడ ఏడుస్తూ కూర్చున్న భర్తకి కాఫీ ఇచ్చింది అని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాటే మంత్రం, చెప్పేదే వేదం, చేసేదే శాసనం అంటూ మా పార్టిసిపెంట్ ని అలాగే మనసుకు హత్తుకున్నారు. శబ్ద స్వరం, చాటింపు, ఇలా ఎన్నో వీడియోలతో పిచ్, పాస్ అండ్ టోన్ అని చెప్తూ చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అలాగే గొంతుని ఎలా కాపాడుకోవాలి అనే చిన్న చిన్న చిట్కాలతో మాకు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్ సార్. మీకు టైం ఉంటే క్వశ్చన్స్ తీసుకుందాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్ అండి, క్వశ్చన్స్ తీసుకుందాం సార్. ఎస్ మేడం, తీసుకోండి రైట్.